నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. పెరికివాళ్ళు చావుకు ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతుంటారు. కానీ ధైర్యవంతులు జీవితంలో ఒకేసారి చస్తారు అని అన్నారు షేక్స్పియర్. ఇలా చాలామంది ఆరోగ్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో ఆహార పదార్థాలు తీసుకుంటుంటారు. అయినప్పటికీ తరచూ జబ్బుల బారిన పడుతూనే ఉంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే అనారోగ్యాల్ని దూరం చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకునే ముందు కొత్తదనమే. హాయ్ అండి, నా పేరు గాయత్రి. నేను సిరీ కలెక్షన్స్ నుంచి వచ్చాము. ఈరోజు కొన్ని మీకు హ్యాండ్మేడ్ ఐటమ్స్ చూపించబోతున్నాను. టోటల్ హ్యాండ్మేడ్ అండి. ఇవి హ్యాండ్తో చేసినవి. ఇవి అన్నీ పాల్స్తో చేసినవండి. ఇవి ఇంట్లో హాల్లో మనం మధ్యలో పెట్టుకుంటే చాలా బాగుంటాయి, చాలా ఫ్యాషన్గా ఉంటాయండి. మన ఇంటిని మనం ఎంతో చక్కగా అందంగా అలంకరించుకోవచ్చు. ఇది ఒక అట్ట అండి. ఇప్పుడు ఆ అట్ట పెట్టేది ఇట్లాగా స్క్వేర్ టైప్ చేసి మనం ఈ పాల్స్ అనేవి ఇట్లాగా తీసుకున్నామండి. ఇట్లా ఫ్లవర్స్ పెట్టి ఇట్లా డిజైన్ చేసాం మనం. ఇది హాల్లో సెంటర్లో హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అట్లానే ఇది ఇప్పుడు ఫ్లవర్స్ ఉంటాయి కదండి, బంతిపూలు లాగా, బంతిపూలు ఫ్లవర్స్తో మనకి ఇట్లాగా శుభ్ లాభం. ఇప్పుడు ఇంటికి మనం హాల్లో ఎంటర్ అవ్వగానే ఇట్లా సైడ్ అటు ఇటు శుభ్ లాభం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా మంచిదని అందరూ కూడా ఇష్టపడతారు ఇట్లా పెట్టుకోవడానికి. దీనికి ఒక వైట్ కలర్ సర్కిల్ రౌండ్ తీసుకున్న ఒక చిట్టి నేను దానికి ఇలా శుభ్లాభ్ స్టిక్కర్స్ అతికిచ్చి ఇట్లా చిన్న చిన్న మువ్వలు లాంటివి పెట్టానండి. దీనికి రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ థ్రెడ్ని ఈ సర్కిల్కి ఇట్లా చుట్టడం థ్రెడ్తో ఇలా చేశానండి నేను. ఇట్లా మధ్యలో ఈ పాంపామ్స్ యూస్ చేశానండి. ఇలా పాంపామ్స్కి మధ్యలో పర్ల్స్ అనేవి పెట్టి ఇట్లా డిజైన్ చేశాను. కొంచెం ప్యారెట్స్ మనం ఇష్టపడతాం కాబట్టి ఇలా చెక్కతో చేసిన ప్యారెట్ని ఇలా మధ్యలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. కింద చిన్న చిన్న బుట్టలు వచ్చాయండి, బుట్టాస్. ఇట్లా దీనికి లైటింగ్స్ కూడా వచ్చాయండి. ఈ బుట్ట లోపల ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇలా లైటింగ్స్. నెక్స్ట్ మనం రాజస్థానీ కలెక్షన్ చూస్తున్నామండి. ఇది చాలా బాగుంటుందండి లుక్. మనం ఇంట్లో ఏదైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ వినాయకుడికి ఇస్తాం కాబట్టి ఇది వినాయకుడిది వచ్చిందండి. మధ్యలో బొమ్మ అనేది చుట్టూరా చాలా హ్యాండ్తో చేసిన ఇలా మిర్రర్స్ ఉన్నాయండి. ఇలా థ్రెడ్స్ అన్నీ పెట్టి మధ్యలో మిర్రర్స్ అనేది అతికిచ్చారు. ఇది ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. హాల్లో హ్యాంగ్ చేసుకుంటే ఎంట్రన్స్లో బాగుంటుంది. ఇది వైట్ కలర్ వాల్స్ ఉంటే కనుక ప్లెయిన్ వాల్స్కి ఎక్కడైనా చాలా అందంగా ఉంటుందండి. ఈ లుక్ చాలా డిఫరెంట్గా గ్రేట్గా కనిపిస్తుంది మనకి. ఈ కింద ఏంటంటే ఇలాగ కుచ్చులు వస్తాయి కదండి మనకి, శారీస్ అట్లాంటి వాటికి పెట్టుకుంటాం. అలాంటి ఒక పాల్ పెట్టి దీనికి చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి పెట్టి ఇలా కుచ్చులు పెట్టడం అనేది జరిగింది. ఇలా పెట్టడం వల్ల ఇంకా మనకి లుక్ అనేది చాలా గ్రేట్గా కనిపిస్తుందండి. పైన మనకి ఇలా పాల్స్ కూడా గోల్డ్ కలర్వి పెట్టారు. ఇదంతా మిషన్తో చేసిన వర్క్ అండి. థ్రెడ్ అంతా యూస్ చేశారు. ఇలా 2 హ్యాంగింగ్స్ వస్తాయండి. 2 కూడా చాలా బాగుంటాయి. లుక్ కూడా చాలా గ్రేట్గా ఉంటుంది. మన హాల్ చిన్నగా ఉంది అనుకున్నాం అనుకోండి, ఇలా స్మాల్వి చాలా బాగుంటాయండి. ఇది స్మాల్ పాంపామ్ వచ్చింది. చిన్న చిన్న గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి మధ్యలో. చిన్న స్మాల్ సర్కిల్ తీసుకున్నాను నేను. దీనికి ఇలా థ్రెడ్ చేశాండి. 3 కలర్ థ్రెడ్ పాల్స్ చేశాను. ప్యారెట్ ఒకటి పెట్టానండి. దీనికి ఒక చిన్న ఇలాగా గొడుగులాగా చేసి అంబరిల్లా టైప్, దీనికి కూడా కలర్స్ యాడ్ చేశాండి. పాల్స్ కుట్టాను. ఇలా పాంపామ్స్ అనేది పెట్టాము. ఇది ఒక మన హాల్ పెద్దగా లేదనుకోండి, చిన్నగా ఉందనుకోండి, ఇలా సింపుల్వి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ఇంటిని చక్కగా చాలా అందంగా అలంకరించుకోవాలి, ఏమన్నా ఫెస్టివల్స్ వచ్చినా అలా అనుకునే వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ ఇది చూడండి. నెక్స్ట్ ఇలా దీనికి బిగ్ సైజ్ పాల్స్ వచ్చాయి. ఇట్లా కొంచెం లాంగ్ కావాలంటే హ్యాంగింగ్స్ మరీ షార్ట్ వద్దు, లాంగ్ కావాలి అంటే ఇట్లా అవి లాంగ్ పెట్టుకొని పెద్ద సర్కిల్ తీసుకున్నానండి. దీనికి ఈ సర్కిల్ మధ్యలో ఒక చెక్కతో చేసిన ప్యారెట్ తీసుకున్నా. ఈ ప్యారెట్ చాలా అందంగా ఉంటుందండి మనం ఇంట్లో వాళ్ళకి హ్యాంగింగ్ చేసుకుంటే. కింద దీనికి కుచ్చులు అనేవి వచ్చాయండి. కొన్ని పాల్స్ తీసుకొని దీనికి పాంపామ్స్ యాడ్ చేసి ఇట్లా కొంచెం లుక్ గ్రేట్గా కనిపించడానికి ఇట్లా హ్యాంగ్ చేసామండి. కలసాలు తీసుకున్నాను నేను. ఇందాకటి దాకా మీకు స్వస్తిక్, ఏనుగులు, ఎలిఫెంట్స్వి చెప్పాను కదండి. ఇప్పుడు ఇది కలసం అండి. ఇది కూడా మనం ఇంట్లో అటు ఇటు హ్యాంగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి ఇక్కడ చిన్న స్మాల్ సర్కిల్ తీసుకున్నాను. దానికి చెక్కతో చేసిన ప్యారెట్ పెట్టానండి.
కొంచెం షార్ట్ చేసాము. ఇది మళ్ళీ ఇలాగ కలసం పెట్టాము, ప్యారెట్కి మధ్యలో పెట్టి అటు ఇటు కింద. దీనికి చెక్కతో ఇందాకటి దాకా మీకు ఊలెన్తో చేసాము అలా చెప్పా కదా, ఇది ఓన్లీ చెక్క దాని మీద ఇలా డిజైన్ చేసామండి. ఇది పెయింట్ వేసాము. ఈ పెయింట్కి ఇట్లా కింద పాల్స్ లాంటివి పెట్టాము, చిన్న గవ్వలు కూడా పెట్టామండి. మనం ఇంట్లో గవ్వలు పెట్టుకుంటే దిష్టి అలాంటివి ఏమైనా ఉంటే పోతాయని అనుకుంటాం చాలామంది. సో కాబట్టి అటు ఇటు హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా డిజైన్ చేసామండి. ఇప్పుడు మనం డోర్ ఉంటుంది కదండి, ఎంట్రన్స్ డోరు, ఆ ఎంట్రన్స్ డోర్కి ఇది అటు ఇటు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఫుల్ వస్తుంది మనకి. ఇది అంతా మొత్తం గోల్డ్ తీసుకున్నామండి. ఇలా స్వస్తిక్ తీసుకొని చిన్న చిన్న పాల్స్ లాంటివి తీసుకొని ఇలాంటివి చేయటం జరిగింది. మనం దీనికి ఇలా రెడ్ కలర్ కుచ్చులు అలా పెట్టాము. మనం ఇలా గంటలు లాంటివి కూడా పెట్టామండి. లుక్ చాలా బాగుంటుంది. ఇంటికి అటు ఇటు డోర్కి సైడ్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. మన ఇంటిని మనం అలంకరించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇది ఓన్లీ థ్రెడ్ అండి. థ్రెడ్ తీసుకున్నాను, గోల్డ్ కలర్ యూస్ చేశాను, పాంపామ్స్ ఇట్లా మిర్రర్స్ అతికిచ్చానండి. దీనికి గ్రీన్ కలర్ రెడ్ కలర్ థ్రెడ్ యూస్ చేసి, ఇవి ఎలిఫెంట్స్ అండి. క్లాత్ ఉంటుంది కదండి మన దగ్గర, కొంచెం వేస్ట్ మెటీరియల్ ఏమన్నా అలాంటి క్లాత్ తీసుకున్న కాటన్ది, దానిపైన లోపల కాటన్ పెట్టాను, ఇలా స్టిక్ చేసామండి దీన్ని ఇలా ఎలిఫెంట్ లాగా. ఈ ఎలిఫెంట్ని ఇలా డెకరేషన్ చేసాము. ఇట్లా 2 సైడ్స్ ఇలా ఎలిఫెంట్స్ రెడీ చేసి దీని లోపల కాటన్తో కుట్టి కింద ఇలా పాంపామ్స్ యూస్ చేశానండి. ఇది లుక్ కూడా చాలా బాగుంటుంది. టోటల్ హ్యాండ్మేడ్ కాబట్టి చాలా గ్రేట్గా ఉంటుంది. ఇది స్మాల్ సైజ్ హ్యాంగింగ్స్. ఇది కొంచెం డిఫరెంట్ మోడల్లో చేసామండి. చిన్న అంబ్రిల్లా టైప్ కట్ చేసి తీసుకున్నాను. దీనికి ఇలా థ్రెడ్ అనేది యూస్ చేసాము. కింద ఇట్లాగా ఒకటి ప్లాస్టిక్ది తీసుకున్నాను, దానికి ఉలెన్తో గ్రీన్ కలర్ అనేది చుట్టానండి మొత్తం. ఈ ఎలిఫెంట్స్ ఇందాక క్లాత్తో చేసాం కదా, ఇది కొంచెం థ్రెడ్తో చేసి కొంచెం డిఫరెంట్ కలర్స్తో చేసాము. దాని కింద ఒక పాంపామ్ యూస్ చేశాను, బంతి పూలలాగా. కింద ఒక గంటలాగా వచ్చిందండి. ఇవి హ్యాంగ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇదండి మా సిరీ కలెక్షన్స్. మీకు చాలా బాగా నచ్చుంటాయి అనుకుంటున్నాను. స్వాగతం. ఇక ఒక స్పూన్ కొత్తిమీర రసానికి 1 కప్పు మజ్జిగ చేర్చి తాగితే అజీర్ణం, వాంతులు, ఎక్కిళ్ళు వంటి సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల పళ్ళ చిగుళ్ళు కూడా బలంగా తయారవుతాయి. ఇక ఇప్పుడు ఫ్యాషన్లో ఉన్నాయా ట్రెండ్ ఏంటి? హాయ్ అండి, ఇది మద్రాస్ డిజైనర్ స్టూడియో. ఈరోజు వనితా టీవీ ప్రేక్షకులందరికీ ఈరోజు మనము ఫెస్టివల్ కలెక్షన్స్, శారీస్ కలెక్షన్స్ చూద్దాము. అన్నీ కూడా ఇవి కంచి కుప్పడం శారీస్ అండ్ కంచి కుప్పడం టిష్యూ శారీస్ అన్నమాట. ఫస్ట్ శారీ చూద్దాము. ఫస్ట్ శారీ వచ్చేసి బ్రైట్ ఎల్లో అండి. ప్లెయిన్ మనకి బ్రైట్ ఎల్లోకి ఫ్లవర్ డిజైన్ అండ్ పికాక్ డిజైన్ దీనిలో శారీ అంతా కూడా స్ప్రెడ్ అయి ఉంది. దీనికి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్, బ్రైట్ రెడ్ కలర్. ఇందులో వచ్చేసి మనకి 11 ఇంచ్ బార్డర్ ఉందండి. 2 సైడ్ లైక్ బ్రొకేడ్ డిజైన్ వచ్చింది, రుద్రాక్ష డిజైన్ వచ్చింది. అండ్ బార్డర్ అంతా కూడా మనకి పికాక్ లీవ్స్ డిజైన్ వచ్చింది. ఆపోజిట్ సైడ్ మనకి కడీ బార్డర్, 2 సైడ్స్ కూడా రెడ్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చాము. అండ్ వీటికి వర్క్ బ్లౌజెస్ కానీ లేకపోతే ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ కానీ మనం మ్యాచ్ చేసుకోవచ్చు. బార్డర్ కలర్ వేసుకోవచ్చు ఆర్ మన బాడీ కలర్ కూడా వేసుకోవచ్చు. అండ్ దీని పళ్ళు వచ్చేసి చాలా రిచ్ పళ్ళు అండి. మొత్తం కూడా మనకి పికాక్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ చాలా హెవీగా బ్రొకేడ్ ఇచ్చాము. అండ్ దీనికి బార్డర్ ఉండింది. అండ్ దీని బ్లౌజ్ మనకి రెడ్ కలర్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్, స్లీవ్స్ కోసం సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. దీనికి మనము పఫ్ స్లీవ్ కావాలన్నా ఆర్ వర్క్ ఏం లేకుండా ఓన్లీ పఫ్ స్లీవ్ ఇచ్చేసి చిన్న బార్డర్తో అయినా బ్లౌజ్ చేసుకోవాలి. బేబీ పింక్లో కొంచెం బ్రైట్ కలర్ షేడ్ ఆఫ్ బేబీ పింక్ ఇది కూడా డబల్ షేడెడ్ కల్నేత శారీ అనమాట. పింక్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్. దీనిలో ఆల్ ఓవర్ మనకి సిల్వర్ చెక్స్ విత్ పీకాక్ అండ్ లీఫ్ డిజైన్. టోటల్ శారీ కూడా ఇదే డిజైన్ వస్తుంది. మొత్తం కూడా మనకి సిల్వర్ చెక్స్ వచ్చింది. అండ్ ఇది బార్డర్ వచ్చేసి కడీ బార్డర్ ఇచ్చారు. ఇందులో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది. ఇది వచ్చేసి 9 ఇంచ్ బార్డర్. కింద వచ్చేసి మనకి పికాక్ అండ్ చక్రా డిజైన్ ఆఫ్ బార్డర్ ఉంది. అదర్ సైడ్ బార్డర్లో కూడా మనం సేమ్ లైక్ పర్పులిష్ బ్లూ అంటాం కదా, ఆ కాంబినేషన్లో ఉన్న చిన్న కడీ బార్డర్. అండ్ దీని పళ్ళు వచ్చేసి
సేమ్ మనం ఏదైతే బార్డర్లో ఉన్నది పర్పులిష్ బ్లూ కలర్లో చూసామో దానిలో కొంచెం లైటర్ షేడ్ ఆఫ్ బ్లూ విత్ ఎ పీకాక్ డిజైన్ అండ్ ద బ్రొకేడ్ డిజైన్ ఆఫ్ పళ్ళు. మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ ద పీకాక్స్ కూడా డబల్ పీకాక్ వచ్చిన డిజైన్ కూడా మనకి ఇందులో వచ్చింది విత్ ఎ బ్రాడ్ బార్డర్. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి చెక్స్ బ్లౌజ్ ఇచ్చామండి. ఏదైతే మనకి బార్డర్ కలర్ ఉందో పళ్ళు కలర్ సేమ్ అదే చెక్స్ బ్లౌజ్ ఇచ్చాము. ఇది సింపుల్ వర్క్ చేసుకుని వేసుకోవచ్చు ఆర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇలానే కూడా ప్యాటర్న్ బ్లౌజ్ ఏదైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కంప్లీట్ శారీ లుక్ మనకి ఇలా బ్రైట్ రెడ్ కలర్, బ్రైట్ రెడ్ విత్ ఎ పర్పుల్ కాంబినేషన్. దీని రెడ్ వచ్చేసి మొత్తం కూడా వర్టికల్ అండ్ హారిజాంటల్ లైన్స్ వచ్చింది. చిన్న చిన్న మ్యాంగో డిజైన్, చాలా చిన్న మ్యాంగో డిజైన్ విత్ ఎ గోల్డ్ వీవింగ్తో వచ్చింది. మొత్తం ఈ శారీ కూడా గోల్డ్ చెక్స్ అండ్ ద గోల్డ్ బూటీస్ వచ్చింది. దీని బార్డర్ చూసినట్లయితే మనము పీకాక్ డిజైన్ అండ్ లీవ్స్ డిజైన్ టూ సైడ్స్ కూడా మనకి పెద్ద బార్డర్ వచ్చింది, యానిమల్ బార్డర్ అండ్ మధ్యలో వచ్చేసి కడీ బార్డర్. ఇలా ఉన్నవి మనం లెహెంగాస్కి కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ ఇవి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ద అదర్ సైడ్ బార్డర్ వచ్చి చిన్న కడీ బార్డర్ అండ్ టూ సైడ్ కూడా సేమ్ పర్పులిష్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న చిన్న బార్డర్ వచ్చింది. దీనికి పళ్ళు వచ్చేసి ఏదైతే మనం బార్డర్ కలర్ ఉందో సేమ్ అదే కలర్ బ్రొకేడ్ పళ్ళు, చాలా రిచ్గా ఇలా డైమండ్ షేప్ ఆఫ్ బ్రొకేడ్ పళ్ళు వచ్చింది. టూ సైడ్స్ కూడా సేమ్ యానిమల్ బార్డర్ కంటిన్యూ అవుతుంది అండ్ ద గోల్డ్ పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బార్డర్ కలర్లో ఉన్నది మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. నెక్స్ట్ శారీ చూద్దామండి. నైస్ పేస్టల్ కలర్, లైట్ సీ గ్రీనిష్ కలర్ అనమాట. ఇది వచ్చేసి కుప్పడం టిష్యూ శారీ అండి. ఆల్ ఓవర్ శారీ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి టిష్యూ మిక్స్ అయి ఉంటుంది. దీనిలో సన్న జరీ చెక్స్ వచ్చింది, గోల్డ్ వీవింగ్ చెక్స్ అండ్ ద బూటీ కూడా చిన్న పికాక్ డిజైన్ అండ్ చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దీని సీ గ్రీనిష్ బ్లూకి మన కాంట్రాస్ట్గా బార్డర్ వచ్చేసి రెడ్ కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నాము. దీనిలో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అయి ఉంది జరీ వీవింగ్ అంతా. అటు ఇటు కూడా ఆపోజిట్ సైడ్ కూడా మనకి చిన్న గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ మిక్స్ అయి ఉంది. మధ్యలో వచ్చేసి కడీ బార్డర్ ఉంది. ఇది కూడా మనం లెహెంగాస్ కానీ లాంగ్ డ్రెస్సెస్ కానీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ద ఆపోజిట్ సైడ్ మీరు ఇలా శారీ కూడా ఇలా చూడొచ్చు. మొత్తం కూడా గోల్డ్ జరీ చెక్స్ అండ్ చిన్న చిన్న బూటీస్ మొత్తం ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. అండ్ ద ఆపోజిట్ సైడ్ వచ్చేసి మిడిల్లో కడీ బార్డర్ అండ్ అటు ఇటు వచ్చేసి రెడ్ స్మాల్ బార్డర్. దీని పళ్ళు వచ్చేసి మనం ఏదైతే బార్డర్ కలర్ ఉందో సేమ్ అదే కలర్ విత్ గోల్డ్ వీవింగ్తో బ్రొకేడ్ పళ్ళు హెవీగా ఇలా డైమండ్ షేప్ ఆఫ్ బ్రొకేడ్ పళ్ళు అండ్ టూ సైడ్స్లో యానిమల్ బార్డర్ ఉంటుంది. అండ్ వీటికి బ్లౌజెస్ వచ్చేసి సేమ్ బార్డర్ కలర్, సేమ్ ఏదైతే మనము పళ్ళు ఉందో సేమ్ అదే రెడ్డిష్ గోల్డ్ మిక్స్ అయి ఉన్న కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజెస్. ఇది కొంచెం అన్ని శారీస్ కన్నా కొంచెం యూనిక్ శారీ. ఇందులో వచ్చేసి మనకి పీచ్ కలర్ అండ్ ఎల్లో కలర్ మొత్తం లైన్స్ డిజైన్ లాగా వచ్చింది. అక్కడక్కడ కూడా చిన్న పికాక్స్ డిజైన్ పీచ్ మీద అండ్ ఎల్లో మీద కూడా అక్కడక్కడ మనకి పికాక్స్ డిజైన్ ఆల్ ఓవర్ శారీస్ వచ్చింది. దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్గా మనకి బ్లూ డార్క్ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాము. పైన వచ్చేసి యానిమల్ బార్డర్ విత్ పీకాక్ అండ్ డీర్ డిజైన్ వచ్చింది. కింద వచ్చేసి పెద్ద కడీ బార్డర్. దీని ఆపోజిట్ సైడ్లో కూడా ఇలా చిన్న బ్లూ కలర్ బార్డర్ విత్ జరీ లైన్స్ వచ్చింది. దీని పళ్ళు చూద్దామండి. సేమ్ మనకి ఏదైతే బార్డర్ ఉందో అదే కలర్ పళ్ళు, బ్రైట్ పళ్ళు, ఇలా ఆల్ ఓవర్ డిజైన్తో పళ్ళు, ఇలా వేవ్స్ డిజైన్ అండ్ టూ సైడ్ ఆఫ్ పికాక్ డిజైన్లో బ్రొకేడ్ పళ్ళు ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజ్ అండి. సేమ్ బార్డర్ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే మనకి టిష్యూ ప్లెయిన్ బ్లౌజ్, ఇలా టిష్యూ ప్లెయిన్ బ్లౌజ్ ఉంది. దీనికి ఏదైనా గోల్డ్ కలర్ వర్క్ చేయించుకుని ఏదైనా పికాక్ డిజైన్తో వర్క్ చేయించుకుని ఇంకా గ్రాండ్గా. నెక్స్ట్ శారీ అండి. ఇది కూడా కంచి కుప్పడం టిష్యూ శారీ. ఇది కలర్ వచ్చేసి మనకి పర్పుల్ అండ్ లావెండర్ మిక్స్ ఉన్న కల్నేత కలర్, ఎక్కువ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ అయి ఉన్నది. అండ్ ఇదంతా కూడా చిన్న చెక్స్ వచ్చింది. వన్ ఆఫ్ ద చెక్లో ఇలా బ్రొకేడ్ గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది. ఇంకో చెక్స్లో వచ్చేసి పోల్కా డాట్ లాగా డిజైన్ వచ్చింది. దీనికి కింద వచ్చేసి నైస్ సిగ్రీనిష్ బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాము. టూ సైడ్స్ కూడా ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ ఉంది అండ్ మధ్యలో వచ్చేసి కడీ బార్డర్ ఉంది. ఇది మొత్తం కూడా గోల్డ్ వీవింగ్ ఉంది. అండ్ ద అదర్ సైడ్ బార్డర్ స్మాల్ యానిమల్ డిజైన్ బార్డర్. అన్నిటికీ మనం కడీ బార్డర్ డిజైన్ చూసాము. దీనికి వచ్చేసి
ఆపోజిట్ సైడ్లో పెద్ద బార్డర్ యానిమల్ డిజైన్ వచ్చింది, ఇటు సైడ్ వచ్చేసి చిన్న బార్డర్ యానిమల్ డిజైన్ వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి మనకి ఏదైతే బార్డర్ కలర్ చూసామో సేమ్ అదే బార్డర్ కలర్ పళ్ళులో వీవింగ్ వచ్చేసింది. మొత్తం ఇలా వర్టికల్ లైన్స్, కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ బ్రొకేడ్తో మిక్స్ అయి ఉన్న బార్డర్ వచ్చింది. దీని బ్లౌజ్ కూడా సేమ్ ఏదైతే బార్డర్ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ విత్ మిక్స్ ఆఫ్ బాడీ కలర్ ఆఫ్ బ్లౌజ్ కలిసి ఇలా టిష్యూ బ్లౌజ్ లాగా ఇచ్చాము. ఇది టిష్యూ శారీ అండి. సో బ్లౌజెస్ అన్నీ కూడా మనకి టిష్యూ బ్లౌజెస్ వస్తాయి. ఇలా టిష్యూ బ్లౌజెస్ వద్దు, ఏదైనా సేమ్ కలర్లో పట్టు కానీ రా సిల్క్ మీద కానీ వర్క్ కావాలన్నా కూడా మనం తీసుకొని చేసుకోవచ్చు. ఇందులో బ్లౌజ్కి వచ్చిన బార్డర్ని మనం దానికి అటాచ్ చేసుకుంటే ఎల్బో స్లీవ్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి మధురాస్ డిజైనర్ స్టూడియో, నా పేరు సుప్రజాదేవి చెలసాని. మా బోటిక్ వచ్చేసి మధురా నగర్లో ఉంది. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మధురాస్ డిజైనర్ స్టూడియో అని టైప్ చేస్తే మీకు పేజ్లోకి వెళ్ళి ఇంకా మోర్ కలెక్షన్స్. స్వాగతం. ఇక స్థూలకాయం సమస్యతో బాధపడుతున్న వారు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక స్పూన్ తేనె తీసుకుంటే మంచిది. ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇక మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు సక్సెస్ స్టోరీ చూద్దాం. Hi, I'm Tanya. I've been born and brought up in Hyderabad. I now run this space called the Chalet in Jubilee Hills, road number 45. And everything that we do around the property focuses on sustainable living. We have a retail space and we've collaborated with over 25 brands from across the country who have the same motive and want to promote sustainable living, organic living in everything that they do. And we also run a lot of activities around educating people about sustainable living. So we do meditation, yoga, pottery, organic farming, permaculture, and that sort of enables people to understand that this is a way that you can make the shift in a lifestyle. Before I started the Chalet, I used to work with a celebrity management firm called Kwan. I worked with them for about 3.5 years and then decided that I wanted to start something on my own. I feel still very rooted towards the entertainment business, so hopefully I'll do. Store has everything from home decor to clothing to home furnishings to fabric, jewelry, food, makeup. We have pretty much every product that you need in a household or need to make that lifestyle shift. So from small vegetable bags which are made out of cloth to home cleaners which are made out of like fiber that is decomposable, or vermicompost which you can put in your plants to make sure that your plants are growing healthy. You have pots, you have, name it, you have different kinds of things, but again everything is focused on sustainability. The fact that we focus on sustainable living by itself is special. Something that needs a lot of emphasis from everyone in Hyderabad. I feel like Hyderabad is still not as mature as the other markets in the country in terms of sustainable living, and we're trying to educate people. We have several things that we're doing around the property. We have a retail is one small aspect, but the workshops and the curriculums that we are looking at putting together, the collaborations with different people that we are doing right now is what I think the speciality is. We're not trying to restrict someone's learning to a specific way, and we don't want to do the run-of-the-mill workshops. Everybody is now suddenly doing workshops. Everyone wants to do workshops, and that's the new way of learning. But we want to see how we can make an impact or make a difference. So we want to host events. We want to do everything that brings people together, and I believe very strongly in the concept of community over competition. So that's something that I'd like to go. I did my schooling from Vidyaranya and then I went to Nasser. I used to play professional tennis for very long, so I didn't spend too much time in school. But most of my exposure came through travel, through tennis. I've been thinking about this for very long. I've been wanting to do this for over 5 to 6 years now. Like I said, when I was traveling for tennis, I was exposed to a lot, and there was a lot of different cultures that I thought we could in some format bring back home. All our marketing at the moment is happening only on social media and word of mouth. Again, because what we're trying to do is very personal, is very niche. We don't want to
scream and shout about what we're doing. It's something that will take time and it will grow, and I'm accepting of that. I understand that. Of course, I have the support of all of my friends, my family, people I've interacted with and met through my previous job. I'm extremely grateful for all of the people that have been helping me through the journey of promoting the space, coming to the space, shopping here, or talking to other people about it, recommending other people to come and work here. So that's been. The chalet is too young. We still have to find our bearing, and we have to understand how we can develop this concept into becoming something larger than it is right now, and how can we impact people in a positive way. The other thing that we are currently doing within the chalet is we are working on an advisory. I've partnered with somebody else to do this. The advisory is called Kokyo. So what we do in Kokyo is we identify startup companies again that have a social impact, sustainable outlook, or a conscious outlook with their startup company, and we try and see how we can help them with different services, whether it's marketing, PR, whether they need funding in the future. These are things that we try and bridge for them. I feel like when you're doing a niche startup, especially something that focuses around something so small and as niche as sustainability or organic, or you're putting together a startup company, whether you're a man or you're a woman, I feel like the one thing that all of us need is guidance and support on how to do this. And I think that's the one thing that like all of us lacked, especially me. I didn't have the understanding of, okay, this is the financial plan, this is how my presentation needs to be, this is how I need to talk, this is how I need to present it. I didn't have that guidance, but I feel like what we're trying to do also here is to ensure that we put together that advisory and help these startup companies to understand that this is the చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక ఎక్కువగా కూర్చుని పనిచేసేవారు కనీసం రోజుకో అరటిపండైనా తీసుకోవాలి. అంతేకాదు తాజా కూరగాయల్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవటం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సో ప్రతిరోజు ఈ చిట్కాలన్నీ పాటించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇదండి ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో లేటెస్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.